జాతీయ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశానుసారం మెదక్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ లక్ష్మీ శారద, జిల్లా కార్యదర్శి జితేందర్ ఆదేశాల మేరకు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సిరి సౌజన్య ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ గురుకులాలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ న్యాయవాదులు శ్రీనివాస్ గౌడ్, స్వరూపరాణి, శ్రీనివాస్, ప్రభుత్వ న్యాయవాది సుధాకర్, రాజు నాయక్, నర్సాపూర్ ఎస్.ఐ. జగన్నాథం న్యాయ విజ్ఞాన సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండి వృద్ధాప్యం వరకు భారత న్యాయ చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలని, బాల్య వివాహాలు, తండ్రి ఆస్తిలో ఆడపిల్లకు సమాన వాటా చట్టం, బాల కార్మిక వ్యవస్థ, ఫోక్సో చట్టం, షీ-టీమ్ చట్టాల పైన అవగాహన కల్పిస్తూ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురుకుల ఉపాధ్యాయులు, లీగల్ సర్వీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ స్టేజ్ అంటే ఇక్కడ 10th క్లాస్ వరకు ఉంటుంది. 10th క్లాస్ దాటిన తర్వాత ఇదే క్రమశిక్షణతో ముందుకు వెళ్ళి ఆ పైన వెళ్ళి ఇంకా హై లెవెల్ ఎదిగి మంచి ఉద్యోగాలు చేస్తూ మంచిగా చేస్తే అప్పుడు తల్లిదండ్రులకు ఆస్తి పైన మంచి ఉద్యోగం చేస్తే తల్లిదండ్రుల ఆస్తి పైన హక్కు అనేటువంటిది అవసరమే లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు. కానీ కొంతమంది ఈ చైల్డ్ మ్యారేజ్ అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడే, అంటే 17 సంవత్సరాలు కానీ 16 సంవత్సరాలు ఉన్నప్పుడే కొంతమంది పెళ్లి చేసేస్తారు. వాళ్ళకు జీవితం పైన ఎటువంటి అవగాహన ఉండదు. అలా ఏమైనా జరిగినట్టయితే వాళ్ళు ఆ స్టేజ్లో అసలు సంసారం అంటే ఏంటి అనేటువంటి వాళ్ళకి తెలియని స్టేజ్లో పెళ్ళిళ్ళు చేసేస్తారు. కాబట్టి ముందుకు వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు జీవితం ఎట్టుకుంటుందో వాళ్ళకి అర్థం కాదు. కాకపోతే అది ఒక టీనేజ్ కాబట్టి ఆ టీనేజ్ని మీరు కనుక మనం చదివింది జ్ఞాపకం ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా తినాలి. ఈ అమ్మ వంకాయ, అమ్మ పప్ప అంటారు పిల్లలు, అవునా? వంకాయ లేదు, పప్పు లేదు, కరివేపాకు లేదు, ఏది దొరికినా కూడా కడుపు నిండా మంచిగా తినాలి. తిన్నందువల్ల ఆరోగ్యవంతులం అవుతాం. గంజి దొరికితే గంజే తాగేయాలి. ఏం తాగాలి? గంజి దొరికితే కడుపు నిండా గంజే తాగేయాలి. అప్పుడు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఈ వస్తువు ఆ వస్తువు అని తీసి పడేయకూడదు. అన్ని పదార్థాలు ఉపయోగపడేవే, అవునా? ఉపయోగపడేవి కాబట్టి ఆ కర్రీస్ చేస్తారు, ఆ కర్రీస్లో వేస్తారు, అవునా? తర్వాత పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు. పిల్లలు డ్రెస్సింగ్ విషయంలో కూడా తల్లిదండ్రుల మాట వినట్లేదు. మీరు ఇక్కడ ఉన్నంతసేపు చక్కగా ఈ డ్రెస్సులు వేసుకుంటున్నారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత షర్ట్స్ వేసుకున్నా పర్వాలేదు, మరి స్లీవ్లెస్ షార్ట్స్, మరీ షార్ట్స్ ఇలాంటివి మీ డ్రెస్సింగ్ ఉన్నందువల్ల ఏమవుతుందంటే మనకి తెలీదు, మనం చిన్నపిల్లలమని మనం అనుకుంటాం. మనల్ని చూసేవాళ్ళు మనల్ని మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలా ఉంటుందో ఐస్తో కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చేసేస్తారనమాట. అలా ఉండకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులను ఎదిరించకూడదు. తల్లిదండ్రులు మీకు చెప్పినటువంటి మాట వినాలి, చదువుకోవాలి, ఇంట్లో పని పాట కూడా నేర్చుకోవాలి. అది కూడా ఆరోగ్యదాయకమే. జీవితం పట్ల, సంసారం పట్ల అవగాహన లేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే ఆ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం వారు కానీ ఒక చట్టం అనేది తీసుకురావడం జరిగింది. చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే విషయం. చైల్డ్ ప్రొటెక్షన్ ఏంటంటే చిన్నపిల్లలను చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదు, పెళ్లి చేస్తే శిక్షార్హులు అవుతారనే ఉద్దేశంతో ఇది ఒక న్యాయ చట్టాన్ని ఏర్పాటు జరిగింది. ఆ చట్ట ప్రకారము మీరు కూడా ఎవరైనా మీ దృష్టిలో ఎవరైనా 18 ఏళ్ళు నిండని వారికి ఎవరికైనా మ్యారేజ్ చేస్తుంటే కూడా మీరు తగిన విధంగా స్పందించి
అధికారులకు ఇంటి విషయాన్ని చేస్తే అట్టి విషయాన్ని తెలియజేస్తే అట్టి వ్యారేజ్ను నిలువరించవలసిన అవసరం మీ అందరికి కూడా ఉంటుంది. మీ అందరి బాధ్యతగా గుర్తెక్కాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఇంటి విషయంపై రాజ్బాగ్ ఎట్లా అయితే కామన్ సెన్స్ అనేది మనం చూద్దాం ఒకసారి. నిన్న ఏమైంది? నిన్న దినం ఈ రోజేమో హెల్త్ డే. నిన్న ఏం జరిగింది? సరే, మీకు అందరికీ రామాయణం గురించి తెలుసు కదా, తెలుసా? రామాయణం గురించి ఏం తెలుసు మీకు? ఎవరో ఒకటి చెప్పాలి. సీతను రావణాసురుడు తీసుకొచ్చి అదే రామాయణం, అంతేనా? కాదా? ఇది కాదా? మరి ఏది రామాయణం? రామాయణం అంటే అది కూడా. రామాయణం అంటే దశరథ మహారాజు ఉంటాడు, ఆయన 3 భార్యలు, ఉత్తరకామేశ్వర యాగం చేస్తాడు, పిల్లలు అవుతారు. అందులో మొదట ఆయన రాముడు, అవునా? భరతుడు అంటే ఆయన ఎవరు? ఇంకో రైట్, కైకేయి. తర్వాత ప్రమాణ స్వీకారం ఎవరు చేయాలి? ఇంట్లో పెద్ద ఆయన ఎవరు ఉంటారు? రాముడు ప్రమాణ స్వీకారం చేయాలి. అంత ఏర్పాట్లన్నీ రెడీ అయిపోతాయి. అర్ధరాత్రి వచ్చేసరికి కైకేయి ఏమంటారు? నాకు రాజ్యం వెళ్ళాలి, భరతుడు అలా. చివరి రాత్రి చేంజ్ అయిపోతుంది. అక్కడ భరతుడిని సింహాసనం మీద కూర్చోబెట్టాలి, రాముడిని అడవులకు పంపాలి, అవునా? రాముడు ఏమంటాడు? ఒప్పుకుంటాడు, సరే అని పంపిస్తాడు. అప్పుడు అందరూ కూడా, సభలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కైకేయిని తింటారు. ఎందుకంటే నువ్వు చాలా దుర్మార్గురాలివి, నీ స్వార్థం కోసము రాముని కాదని, రాముడు అంటే ధర్మం మీద నిలబడతాడు కాబట్టి ఆయన ఉండాలి.